ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇదే లెటర్ అది పెట్టేసుకొని కంచు పెట్టుకొని ఆయిల్ పోసుకుంటే అప్పుడు చెప్తాను మనం ఏం వండుతాం అనేది. ఒకటి కొంచెం సరిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంప్యూటర్ కదా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి చిన్న ఉల్లిపాయలతోని ఎండు మెత్తలు వండుతాను, చాలా బాగుంటుంది. సో చూపిస్తాను. అది మామూలు ఉల్లిపాయలతో వండినాం కదా, ఇట్లాగే చూడండి ఇంత ఉన్నాయి కదా, ఇట్లాగే వండేస్తాను డైరెక్ట్ చిన్న ఉల్లిపాయలతోని. సో ఎండు మెత్తలు క్లీన్ చేసి పెట్టుకున్నాను, కాకపోతే కొంచెం కడగాలన్నమాట. ఫస్ట్ వేడి నీళ్ళు పోసి కొంచెం సేపు ఇట్లా పక్కగా పెడదాము. ఏమన్నా ఇసుక అది ఉంటే వస్తుంది అనమాట. ఇవి నానేలోపు మనం ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు, అంటే ఇవి పచ్చిమిరపకాయలు పండిపోయినాయి అనమాట, ఇవి వేస్తున్నాను. కొంచెం వేడెక్కలేదు, సో అదే ఎక్కుద్ది, ఏం పర్వాలేదు. ఇంకా దాంతోపాటు కొంచెం ఇట్లా కాస్తంత చింతపండు వేస్తాను, చాలా బాగుంటుంది, ఎగురులాగా వండేస్తాను. సో ఒక 2 టమాటాలు వేసుకుందాం అందులో. ఇంత చిన్నవి, పెద్దవేం కాదు, కట్ చేసుకుంటా. కలర్ అనేది బాగా వస్తుంది అనమాట ఇవన్నీ వేస్తే. ఇంకా వేగినాయి చూడండి. తాలింపు గింజలు అవి ఏమి వేయలేదన్నమాట, పులుసు కదా, ఏం అవసరం లేదు. ఎండుమిరపకాయలు సరిపోతుంది, ఏమి కలర్ కూడా మారవన్నమాట. ఏంటంటే పచ్చిమిరపకాయలు పండినాయి కదా, అట్లా ఎండబెట్టినాయి అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. పాయలు చాలా బాగుంటుంది ఇట్లాగే. సో మూత పెట్టేద్దాం, ఇట్లా సిమ్లో పెట్టేసుకుందాం. ఇంతలోకి ఇవి కొంచెం ఇట్లా అనేస్తే తెల్లగా వస్తుంది, మళ్ళీ ఏ ఇసుక అన్నది ఉండదన్నమాట. చూడండి ఎంత తెల్లగా అయినాయి కదా. ఇంకొకసారి కడుక్కుందాం మనం. 2 సార్లు కడిగినామంటే ఇగో ఎంత కచ్చరా ఉంది చూడండి, ఇట్లా కలర్. ఇంకొకసారి కడిగేసుకుందాం వాటర్ పెట్టేసి. పొద్దుట టమాటా వండేసుకుని, ఇది మధ్యాహ్నానికి అన్నమాట, తినని వాళ్ళ కోసం టమాటాలు. ఇట్లా కొంచెం నానిందనుకో పైనదంతా వెళ్తుంది అనమాట. ఇట్లా ఇవి కడగడమే పెద్ద పని, అందుకే ఎవరు ఎక్కువ వండుకోరు అనమాట కడగడం దాకని. సరిపోయింది, ఒక 2 సార్లు సరిపోతుంది. చూడండి తెల్లగా వచ్చేసిందా. సో ఇది ఒకసారి కలిపేసుకున్నాం మనం. ఇంకా టమాటా కట్ చేసుకున్నాం, 2 టమాటాలు, టమాటాస్ వేసుకున్నాం. అవి కలిపేసి వేడిపోయింది. ఒకసారి కలిపేసుకున్నాం. మగ్గినాయి, కొంచెం అయితే సరిపోతుంది. టమాటాలు మగ్గాలన్నమాట అంతే. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కచ్చపెచ్చేది. స్మెల్ సూపర్. పెట్టేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాము అంతే. కలిపేసి ఉడికినాయి దాదాపు. కొంచెం కొత్తిమీర వేద్దాం.
లాస్ట్ కొంచెం వేసుకోవచ్చు. ఉప్పు కారం పసుపు అన్నట్టు ఉప్పు వేద్దాము. కొంచెం చింతపండు రసం వేస్తున్నాం కదా, అందుకోసమని కొంచెం కారం, కారం వేసుకుందాం. పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు మనం నెత్తళ్ళు వేసుకుందాం. చక్కగా వీటికి ఉప్పు కారం బట్టి ఉంటుంది ఉల్లిపాయలకు. కొంచెం ఉడకనిద్దాం నూనెలో. 2 నిమిషాలు పెట్టింది. ఒక్కసారి కలుపుకొని లైట్గా పులుసు వేసుకుందాం దగ్గరికి. ఎక్కువ వద్దు, కొంచెమే సరిపోద్ది అంతే. మొత్తం ఇంకేటట్టు చేద్దాం. మళ్ళీ ఉల్లిపాయలు పట్టేటట్టు చేసి ఇంకొక అయిపోతుంది. ఇప్పుడు మంచిగా ఉడకనిద్దాం. ఒక్కసారి కలుపుకుందాం మనం. చాలు, ఇంకా బాగా ఉడికినాయి అనుకో, నెత్తలన్నీ మెత్తబడి కర్రీ అనేది ఇట్లా అవుతుంది అనమాట, ముద్ద ముద్ద అయింది. సో కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. దగ్గరికే వండుతున్నాను నేను, ఎక్కువ అది కాకుండా ఇగురులానే వేస్తున్నా. పులుసు వేసినా కూడా ధనియా పొడి వేసేసుకుందాం. ఒకసారి రెండు కలుపుదాం. వాసన అయితే అదిరిపోతుంది, ఇంకా సూపర్గా. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. కొంచెం ఎక్కువ వేసేస్తున్నాను నేను. స్మెల్ బాగుంటుంది అనమాట కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే. దాన్ని కొంచెం స్మెల్ వచ్చి, వట్టి చేపలు కదా, ఎండు చేపలకి ఇంకా బాగుంటుంది అనమాట స్మెల్. కొంచెం ఇట్లా ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉంచేద్దాం. అయిపోతుంది అంతే. పులుసు కొంచెమే ఉందా లేదా అన్నట్టు వేసినా కదా, అంతే వేసుకోవాలి, అంతకేమి ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఒక్కసారి కలిపేసుకుంటాను అనమాట. సో కొంచెం కలిపినామనుకో అట్లా అట్లా బాగుంటుంది. దగ్గరికి వండుతున్నాం కదా, మా ఓరియమ్మనేమో కుయ్యి అంటే ఆ స్మెల్కి దానికి అదైతలేదు అనమాట. సో కొంచెం అట్లా కలిపాను, బాగా కలపడం కాదు. కంప్లీట్ అయిపోయింది ఇంకా. సో దింపేసుకుందాం మనం. స్టవ్ ఆఫ్ చేసేసినాం. ఇట్లా కేకి బాగుంది కదా. సో మనం ఏం చేద్దామంటే బౌల్లో తీసేసుకున్నాం. కాలుతుంది. బౌల్లో కంటే ఇప్పుడు దీని మీద మనం పెట్టాలన్నమాట. ఇట్లా పెట్టేసి దీన్ని పెట్టేద్దాం, అప్పుడైతే ఓకే. లేకపోతే ఏమైందంటే స్టవ్ వేడిగా ఉంటుంది కదా, అట్లా. ఇంకా చూడండి, చూస్తే ఎక్కడో అడగ కనిపించింది కదా, నలుగురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా అంతే. చిన్నగా పక్క పెట్టేసుకున్నాం. ఇదన్నమాట మన కర్రీ. చూసిందా, బాగుంది కదా.
సో ఫైనల్గా రెడీ అయిందండి మనది ఎండు నెత్తల కర్రీ, వట్టి చేపల ఎగురు అనమాట, చిన్నుల్లిపాయలు వేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కమల వరకు. థ్యాంక్ యూ అండి, ఉంటాను, నమస్కారం, బాయ్.